బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షను జూన్ 21న నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను జూన్ 14 నుంచి అందుబాటులోకి ఉంచనున్నట్లు తెలిపింది. పరీక్ష రుసుము మరోసారి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ఎగ్జామ్ సెంటర్ మార్చుకునే అవకాశం కూడా కల్పించింది. పరీక్షను పూర్తిగా పకడ్బందీగా నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని ఆయన సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రావని ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయిన నేపథ్యంలో దానికి సంబంధించి ఎన్టీఏ దాన్ని రద్దు చేసింది. దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారనే దానిపైన ఒక స్పష్టత ఇచ్చే విద్యార్థులు ఏదైతే నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే ఈ జూన్ 20 తేదీన నిర్వహిస్తామని స్పష్టత చేసిన నేపథ్యంలో ఏ విధంగా ఉంటుందనేది కూడా విద్యార్థులు భయాందోళన చెందిన నేపథ్యం. దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు ఏదైతే ఎగ్జామ్ సెంటర్ లో గతంలో ఏదైతే మే 3వ తేదీన ఎగ్జామ్ రాసిన సెంటర్ లోనే కేటాయిస్తామో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే విద్యార్థులకు సంబంధించిన అభ్యంతరాలు కానీ సెంటర్ లో మార్పు విషయంలో మాత్రం కొన్ని సూచనలు చేశారు. ఎవరైతే మార్పు చేయాలనుకున్నా ఒక వారం రోజులు వారికి టైం ఇస్తున్నాం, మీ ఎక్కడ సెంటర్ మార్చుకోవాలా ఏదనేది విషయంలో ఒక ఆప్షన్ ఇచ్చారో ఆప్షన్ కు చేసుకుంటే సెంటర్ మార్చే అవకాశం ఉంది. మిగతాది ఏదైతే ఉందో గతంలో ఏ విధంగా ఎగ్జామ్ నిర్వహించారో అదే విధంగా ఎగ్జామ్ నిర్వహిస్తారని చెప్పారు. దాంతో పాటు గతంలో దాదాపుగా 3 గంటలు మాత్రమే ఎగ్జామ్ నిర్వహించేవారు. ఈసారి దానికి 15 నిమిషాలు ఎక్స్ట్రా టైం కూడా కేటాయించినట్టు చెప్తున్నారు. ఏవైతే గతంలో రూల్ నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఏవైతే రూల్ ఉంటాయో అదే రూల్ పాటించడంతో పాటు ఆన్లైన్ చాలా మంది ఎగ్జామ్స్ ఆన్లైన్ నిర్వహించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. అదే ఎన్టీఆర్ ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. అదేవిధంగా ఈసారి మాత్రం పేపర్ అండ్ లోనే కొనసాగిస్తాము. అది ఎవరు ఎలాంటి తప్ప ఏదైతే నీటి ఎగ్జామ్ లో లీక్ కావడం దానికి సంబంధించి విద్యార్థులు ఏదైతే మనస్తాపానికి గురయ్యారో దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు అలా చెప్తారు. అదేవిధంగా ఏదైతే విషయాలు ఉన్నావో నీట్ పరీక్ష రాసే విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దు. ఈసారి మాత్రం విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండాలని ఎవరైతే మెరిట్ విద్యార్థులు ఉన్నారో అదేవిధంగా కష్టపడి చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అన్యాయం జరగకుండా ఉండేందుకు మాత్రమే నీటి ఎగ్జామ్ పేపర్ ను లీక్ అయిన నేపథ్యంలో దాన్ని రద్దు చేశాము. ఈసారి ఆ విధంగా జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా వాటితో పాటుగా ఏదైతే ఎగ్జామ్ సెంటర్ కు వచ్చే విద్యార్థులకు జూన్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి చర్యలు తీసుకున్నట్టు అదేవిధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి అదేవిధంగా విద్యార్థులు వెళ్లేందుకు ఎగ్జామ్ సెంటర్లకు వీలుగా వెళ్లేందుకు బస్ సౌకర్యాలు కానీ రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి దానికి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్టీఏ సమన్వయం చేసుకుంటూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామని కూడా ఆయన చెప్పారు. వాటితో పాటుగా ఎవరైతే ఎగ్జామ్ సెంటర్లు రాయాలనో వాళ్ళందరూ ధైర్యంగా భరోసాగా రాయాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే లీక్ అయిందని భయాందోళన చెందారో మరోసారి లీక్ కాకుండా కూడా మేము చూస్తాం. ఎవరైతే లీక్ ఉన్నారో ప్రధానంగా ఇప్పటికే లీక్ చేసిన ప్రధాన సూత్రధారులు ఉన్న కుల్కర్ని అరెస్ట్ చేయడము వారితో పాటు అనేక మందిని ఇప్పటికే దాదాపుగా ఒక 10 మంది దాకా అరెస్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ ఒకవైపు ఎగ్జామ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసిన మరోవైపు సిబిఐకి దీనికి లీక్ విషయంలో సిబిఐకి ఎంక్వైరీ ఇచ్చిన నేపథ్యంలో వారిని ఈ సిబిఐ కూడా రాష్ట్రాలు పర్యటిస్తూ ఎక్కడ లీక్ అయింది దానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. అదే ఇప్పుడు ఏదైతే లీక్ కు ప్రధాన సూత్రధారిగా ఉన్న కుల్కర్ని అరెస్ట్ చేశారు. మరింత కొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎవరికైతే లీక్ చేశారో వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించి ఎవరు ఇక్కడ నుంచి కూడా లీక్ కాకుండా పేపర్ లీక్ కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. అదే విధంగా ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినా అదేవిధంగా ఎన్టీఏ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఎగ్జామ్ ను పకడ్బందీగా నిర్వహిస్తాం. కాబట్టి విద్యార్థులందరూ ఈసారి రాసే జూన్ 21 తేదీన ఎగ్జామ్ రాసే విద్యార్థులు అందరూ భరోసా విద్యార్థులు మనోధైర్యంతో రాయండి, ఎవరు ఎలాంటి ఇబ్బంది పడవద్దు. అదేవిధంగా మీకు ఏదైతే అనుమానాలను వాటిని నివృత్తి చేసుకునేందుకు కూడా సమయం ఇచ్చాం కాబట్టి దానికి సంబంధించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా అడ్మిట్ కార్డులు కూడా హాల్ టికెట్లలో జూన్ 14 తేదీ నుంచి కూడా అందుబాటులో ఉంటాయి.
21వ తేదీ ఎగ్జామ్ ఉంది కాబట్టి 14వ తేదీ నుంచి విద్యార్థులు తాము హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని సెంటర్లలో చూసుకునే వెసులుబాటు కల్పించారు. కాబట్టి గతంలో ఏదైతే ఆ లీక్ అయింది, లీక్ సంబంధించిన విషయాలు అన్ని విషయాలు కూడా ఏదో చూసుకున్నప్పటికీ ఈసారి విద్యార్థులకు అన్ని పరీక్ష సెంటర్లలో ఏవైతే గతంలో పరీక్ష రాసిన సెంటర్లో విద్యార్థులు అదే పరీక్ష సెంటర్లు ఉంటాయి. వాటికి సంబంధించిన హాల్ టికెట్లు మాత్రమే చేంజ్ అవుతాయి కాబట్టి మిగతా విషయాలు అన్ని విషయాల్లో ఏదైతే మార్పులు చేయాలనుకున్నా ఎగ్జామ్ సెంటర్ కానీ లేకుంటే సిటీ ఎక్కడన్నా రాయాలనుకున్న వాళ్ళు ఉంటే దానికి సంబంధించి ఒక వారం రోజులు విద్యార్థులకు వెసులుబాటు కల్పించిన విద్యార్థులు ఎవరికైనా సిటీకి దూరంగా ఉన్నాము, ఎగ్జామ్ రాయడానికి ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం దానికి అప్లికేబుల్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన కొత్తగా సెంటర్ అలొకేషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులకు వెసులుబాటుకు ఉన్న విధంగానే ఈసారి నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్టు కూడా ఎన్టీఏ అధికారులు చెప్పడం, అదే విధంగా కేంద్ర మంత్రి కూడా తెలియజేసిన దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకున్నట్టుగా ఆయన చెప్పారు. కాబట్టి జూన్ 20వ తేదీన నిర్వహించే ఎగ్జామ్ కు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ఆయన వివరించారు. రావులే. థ్యాంక్ యూ రామకృష్ణ. मित्रों, मैं 2-3 विषय आपके सामने आपके माध्यम से देशवासियों के सामने, स्पेसिफिक स्टूडेंट्स और उनके अभिभावकों के सामने रखना चाहता हूँ। हमारी सर्वोपरि प्राथमिकता है छात्रों की भविष्य, उनकी परिश्रम के प्रति संवेदनशीलता सरकार की सदैव है। 3 मई को एग्जामिनेशन हुई, 7 मई तक एनटीए की ग्रीवेंस रिड्यूसल सिस्टम पे कहीं से आपत्ति आई। गेस्ट पेपर में ऐसे कुछ प्रश्न आए हैं जो इस बार की क्वेश्चन सेट्स में था। तुरंत ही हम लोगों की वहाँ चर्चा हुई। एनटीए ने और सरकार ने, एजुकेशन डिपार्टमेंट, हायर एजुकेशन डिपार्टमेंट ने तुरंत उसको प्रारंभिक थोड़ा इंक्वायरी किया, एजेंसियों को दे दिया, भारत सरकार की एजेंसियों को दे दिया। भारत सरकार एजेंसी संबंधित 2-3 राज्यों के साथ जुड़ा हुआ विषय था। प्रथम दृष्टया में राज्यों की एजेंसियों से संपर्क किया और 12 तारीख तक 8 को सुबह प्रक्रिया एक प्रकार से 7 रात को शुरू हुई, 8 को ही शुरू हुई। 8, 9, 10, 11 3-4 दिन में जब हमको स्पष्टता हुई, हम कंफर्म हुए हैं कि इस बार गेस्ट पेपर की आड़ पे क्वेश्चंस बाहर गया है। मित्रों, मैं 2-3 विषय आपके सामने आपके माध्यम से देशवासियों के सामने, स्पेसिफिक स्टूडेंट्स और उनके अभिभावकों के सामने रखना चाहता हूँ। हमारी सर्वोपरि प्राथमिकता है छात्रों की भविष्य, उनकी परिश्रम के प्रति संवेदनशीलता सरकार की सदैव है। 3 मई को एग्जामिनेशन हुई, 7 मई तक एनटीए की ग्रीवेंस रिड्यूसल सिस्टम पे कहीं से आपत्ति आई। गेस्ट पेपर में ऐसे कुछ प्रश्न आए हैं जो इस बार की क्वेश्चन सेट्स में था। तुरंत ही हम लोगों की वहाँ चर्चा हुई। एनटीए ने और सरकार ने, एजुकेशन डिपार्टमेंट, हायर एजुकेशन डिपार्टमेंट ने तुरंत उसको प्रारंभिक थोड़ा इंक्वायरी किया, एजेंसियों को दे दिया, भारत सरकार की एजेंसियों को दे दिया। भारत सरकार एजेंसी संबंधित 2-3 राज्यों के साथ जुड़ा हुआ विषय था। प्रथम दृष्टया में राज्यों की एजेंसियों से संपर्क किया और 12 तारीख तक 8 को सुबह प्रक्रिया एक प्रकार से 7 रात को शुरू हुई, 8 को ही शुरू हुई। 8, 9, 10, 11 3-4 दिन में जब हमको स्पष्टता हुई, हम कंफर्म हुए हैं कि इस बार गेस्ट पेपर की आड़ पे क्वेश्चंस बाहर गया है। मित्रों, मैं 2-3 विषय आपके सामने आपके माध्यम से देशवासियों के सामने, स्पेसिफिक स्टूडेंट्स और उनके अभिभावकों के सामने रखना चाहता हूँ। हमारी सर्वोपरि प्राथमिकता है छात्रों की भविष्य, उनकी परिश्रम के प्रति संवेदनशीलता सरकार की सदैव है। 3 मई को एग्जामिनेशन हुई, 7 मई तक एनटीए की ग्रीवेंस रिड्यूसल सिस्टम पे कहीं से आपत्ति आई। गेस्ट पेपर में ऐसे कुछ प्रश्न आए हैं जो इस बार की क्वेश्चन सेट्स में था। तुरंत ही हम लोगों की वहाँ चर्चा हुई। एनटीए ने और सरकार ने, एजुकेशन डिपार्टमेंट, हायर एजुकेशन डिपार्टमेंट ने तुरंत उसको प्रारंभिक थोड़ा इंक्वायरी किया, एजेंसियों को दे दिया, भारत सरकार की एजेंसियों को दे दिया। भारत सरकार एजेंसी संबंधित 2-3 राज्यों के साथ जुड़ा हुआ विषय था। प्रथम दृष्टया में राज्यों की एजेंसियों से संपर्क किया और 12 तारीख तक 8 को सुबह प्रक्रिया एक प्रकार से 7 रात को शुरू हुई, 8 को ही शुरू हुई। 8, 9, 10, 11 3-4 दिन में जब हमको स्पष्टता हुई, हम कंफर्म हुए हैं कि इस बार गेस्ट पेपर की आड़ पे क्वेश्चंस बाहर गया है। मित्रों, मैं 2-3 विषय आपके सामने आपके माध्यम से देशवासियों के सामने, स्पेसिफिक स्टूडेंट्स और उनके अभिभावकों के सामने रखना चाहता हूँ। हमारे